హలో గైస్, ప్రజెంట్ మనం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు ఆర్పి గారు. సో మొదటి బ్రాంచ్ కుక్కట్పల్లిలో ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే అసలు ఆ టేస్ట్ చూసి మొత్తం ఒక 2-3 కిలోమీటర్లు పొడవునా ఇట్లా లైన్లు కట్టేశారు. సో అంత సూపర్గా సక్సెస్ అయింది. సో వెంటనే మళ్ళీ ఈరోజు కూడా రెండో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో మనకు ఇన్విటేషన్ వచ్చింది, వెళ్తున్నాము. సో మణికొండలో అది ఎలా అనేది మీకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ మనం జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్నాం, చూడండి. సో జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం మణికొండకి నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు మనం రెండో బ్రాంచ్కి వెళ్తున్నాం. సో ఇది రూట్ మ్యాప్. తెలియని వాళ్ళు ఈ యొక్క మీరు రూట్ను ఫాలో అవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇది మనం ఆర్పి గారి రెండో బ్రాంచ్కి వెళ్తున్నాము. సో ఈరోజు చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు, జబర్దస్త్ టీమ్, అదేవిధంగా నాగబాబు గారు, సుధీర్ గారు, రామ్ ప్రసాద్ గారు, గెటప్ శ్రీను గారు, అండ్ ఇంకా బిఆర్ షఫీ గారు, మోటివేషనల్ స్పీకర్, అండ్ ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు, అదేవిధంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, అండ్ ఇంకా చాలామంది ఇక్కడికి అంటే అతిథులు వస్తున్నారు. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు ఆర్పి గారు. సో సక్సెస్ఫుల్గా ఈ రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు మణికొండల ఈరోజే మార్నింగ్ 9 గంటలకి. సో మనం కూడా అక్కడికి వెళ్తున్నాము. మరి ఆల్ మీడియా కూడా వస్తుంది. మరి నిజంగా ఈ రెండో బ్రాంచ్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనం చూద్దాం ఈరోజు. సో జనరల్గా అంటే గోదావరి చేపలు అంటే మనకు చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి. అట్లాంటిది నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అంటే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీభత్సమైన క్రేజ్ ఉంది, ఎందుకంటే టేస్ట్ అంతా సూపర్గా ఉంటుంది కాబట్టి. సో అదే ఇక్కడ కంటిన్యూ చేద్దామని చెప్పి మొదటి బ్రాంచ్ ఆర్పి గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే జొమాటో, స్విగ్గీ, అసలు కస్టమర్స్ అయితే సో అంటే ఓపెన్ చేసిన కొద్ది రోజులకు టేస్ట్ అంత బాగుంది కాబట్టి అంత తొందరగా సక్సెస్ అయ్యారు. ఈవెన్ మిగతా హోటల్స్కి చాలా అంటే ఫుడ్ ఏదైనా పెడితే అంటే ఈవెన్ ఇట్ విల్ టేక్ అంటే ఒక మంత్స్ టైం పడుతుంది క్లిక్ అవ్వడానికి. బట్ కొద్ది రోజుల్లోనే జనాలు 2-3 కిలోమీటర్లు బార్లు అంటే తీసే అంత లైన్లు కట్టారు నిజంగా అక్కడ నుంచి ఈ నెల్లూరు చేపల పులుసు తీసుకోవడానికి. సో నిజంగా టేస్ట్ అంత సూపర్గా ఉంది కాబట్టి అంత తొందరగా క్లిక్ అయింది. ఇంకోటి దానికి తోడు మన ఆర్పి గారి బ్రాండ్ పేరు తోడవడం ఇంకా చాలా సూపర్గా ఉంది. అండ్ దాన్ని ఇప్పుడు ఏంటంటే అంత సక్సెస్ఫుల్గా తొందరగా అయింది కాబట్టి రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఇది కూడా అంతే సక్సెస్ఫుల్గా డెఫినెట్గా అవుతుంది, ఎందుకంటే చేపలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. ఇంకోటి డైట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది డైట్ చేస్తున్నారు. సో రకరకాల చేపలు, కొందరు బొమ్మిడాల పులుసు అంటారు, కొందరు కొర్రమేను, ఇలా రకరకాల మనకు గోదావరి చేపలు అంటే ఇంకా ఫేమస్. సో గోదావరి రుచులు అంటాము, ఎందుకంటే గోదావరి సైడ్ మనకు చేపలు చాలా ఫేమస్ కాబట్టి అక్కడి నుంచి చేపలు తీసుకొచ్చి ఇక్కడ వండి సేమ్ అదే టేస్ట్ ఇక్కడ జనాలకు అందించడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో నిజంగా అందుకే అంత సూపర్గా ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్ అయిందేమో మేబీ. సో ప్రజెంట్ మనం ఫిలిం నగర్ దగ్గరికి వచ్చాము. సో నియర్ ఇది మనకు రైట్ సైడ్లో సివిఆర్ ఛానల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు రైట్ తీసుకోగానే మనకు ఫిలిం నగర్ వెళ్ళే రోడ్ ఇది. సో ఫిలిం నగర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ మీకు సివిఆర్ న్యూస్ కనిపిస్తుంది, చూడొచ్చు సివిఆర్. సో అంటే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఇది అడ్రస్ గురించి చెప్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మీకు పక్కన లెఫ్ట్ సైడ్లో మీకు వెంకటేష్ గారి ఇల్లు ఉంటుంది, అదేవిధంగా మోహన్ బాబు గారి ఇల్లు కూడా ఉంటుంది. అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇది మీకు హింట్ అన్నమాట. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది మీకు, చూడండి. ఇగో ఈ రైట్ సైడ్లో వెంకటేష్ గారి ఇల్లు మీరు ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం నెక్స్ట్ ఇల్లు సెకండ్ థర్డ్ ఇల్లు మీకు మోహన్ బాబు గారి ఇల్లు ఉంటుంది. సో అంటే ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతే ఇది హింట్ అన్నమాట మోహన్ బాబు గారిది. అండ్ ఇక్కడ మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది, ఫిల్మ్ నగర్ది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సీదా స్ట్రైట్గా ఇట్లానే వెళ్తే మనకు కంప్లీట్గా మనం ఈ ఫిల్మ్ నగర్ డౌన్ దిగగానే మనకు అక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని యూటర్న్ చేసుకోవాలి. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఫిలిం నగర్ వెళ్ళే రోడ్డు, మీకు ఫిలిం నగర్ టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడ స్ట్రైట్ రోడ్డు.
సో కన్ఫ్యూషన్ అవ్వద్దు అనుకుంటే మనం ఫిలిం నగర్ నుంచి స్ట్రైట్గా మోహన్ బాబుని దాటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దాటి స్ట్రైట్గా వచ్చినాము. ఇక్కడ మీకు రామానాయుడు స్టూడియో కనిపిస్తుంది కదా, మనం డౌన్ దిగుతుంటే పైన మనకు అప్లో కనిపిస్తుంది రామానాయుడు స్టూడియో. సో ఇది మీకు హింట్ అనమాట. అంటే మణికొండ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వెళ్ళడానికి రోడ్డు మీకు ఇక్కడ ఫుల్ కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోవాలి. మనం డౌన్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు మళ్ళీ మెయిన్ రోడ్ వస్తుంది. స్ట్రైట్గా చూడండి. కంప్లీట్ ఫిలిం నగర్ డౌన్కి వచ్చినాము. సో ఇక్కడ మనకు కంప్లీట్గా వస్తే మెయిన్ రోడ్ వస్తుంది. రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి రూట్స్, బట్ మనం రైట్కి వెళ్ళొద్దు ఎందుకంటే రాంగ్ రూట్ కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే మనకు దర్గా రూట్ వస్తుంది. యూ టర్న్ చేసుకోవాలి. అక్కడ మనకు అవతల సైడ్ వెళ్ళాలి. మీకు దర్గా రూట్, కన్ఫ్యూషన్ అవ్వకండి. మణికొండ దర్గా రూట్. సో ఈజీగా వెళ్తాం. కొంచెం ముందుకు ఇది మనం స్ట్రైట్ టువర్డ్స్ టు మెహదీపట్నం వెళ్ళే రోడ్డు, బట్ అటు వెళ్ళాం. కొంచెం దూరంకి వెళ్ళి మనం యూటర్న్ చేసుకోవాలి రైట్ తీసుకొని. ఐ థింక్ ఇట్స్ ఒక 200 మీటర్స్, అంత పెద్దగా దూరం ఏమి ఉండదు. సో ఇది యూటర్న్. సో యూటర్న్ చేసుకున్నాక స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఎటు తిరగొద్దు. మీకు ఇక్కడ కూడా ఇంకొక హింట్ ఇస్తాను, అంటే కన్ఫ్యూషన్ అవ్వకుండా. సో ఇక్కడ అంటే కొంచెం ముందుకెళ్ళినాక మనకు ఇట్లా లెఫ్ట్ సైడ్ గోల్కొండకు వెళ్ళే రోడ్డు ఇది కూడా చూపిస్తాను. బట్ ఇది ఇటు వెళ్ళొద్దు, మనం గోల్కొండ వెళ్ళే రోడ్డుకి స్ట్రైట్ ఇట్లనే వెళ్ళాలి. ఈ లెఫ్ట్కి వెళ్ళకుండా ఇదే స్ట్రైట్. కొంచెం ముందుకెళ్తే మనకు మణికొండ దర్గా. సో చాలా ఫేమస్, ఎవరిని అడిగినా చెప్తారు మణికొండ దర్గా. సో అక్కడికి వెళ్ళినాక మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే స్ట్రైట్గా మీకు ముందు ఒక జాగ్వార్ షోరూమ్ కూడా వస్తుంది చూడండి. అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, జాగ్వార్ షోరూమ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మనకి లెఫ్ట్ సైడ్లో. మీకు ఇది హింట్. ఇంకా కన్ఫ్యూషన్ అవ్వద్దంటే ఇదే రోడ్లో మీకు ముందు డీమార్ట్ కూడా ఉంటుంది. అంటే కన్ఫ్యూజన్ అవ్వద్దంటే ఆ డీమార్ట్ కూడా దాటి వెళ్ళాలి. ఇగో డీమార్ట్ ఇది. ఒక్కసారి డీమార్ట్ కూడా చూపించు. పైన డీమార్ట్ చూసారు కదా, అది డీమార్ట్ హింట్ అన్నమాట. అంటే అడ్రస్ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని హింట్లు మీకు ఇస్తేనే మీరు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. పక్కన మ్యాక్స్ షోరూమ్ ఉంది రైట్లో. సో ఇది కూడా దాటేసి వెళ్ళాలి. హుండై షోరూమ్, ఇది కూడా దాటేసి వెళ్ళాలి. ఎస్, వీఆర్ ఎంటరింగ్ టు మణికొండ. సో మణికొండ దర్గా అంటాం కదా. సో అది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. మీరు చూడండి, టేస్టీ ప్యారడైస్ అని ఒకటి అక్కడ ఉంది. మీకు పక్కన కమాన్ ఉంది. ఆ రోడ్డుకి వెళ్ళకుండా కంప్లీట్గా ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. కంప్లీట్గా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. సో కంప్లీట్గా ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. ఎస్, వీఆర్ ఎంటరింగ్ టు మణికొండ. వెళ్తాము స్ట్రైట్గా వెళ్తే. ఎస్, ఆర్పి గారు బ్యాక్ టు బ్యాక్ ఇన్ని బ్రాంచీలు ఎట్లా ఓపెన్ చేశారని కూడా చాలా అంటే కొంచెం
షాకింగ్గానే ఉంది. బట్ సక్సెస్ఫుల్ అయ్యి బాగా డబ్బులు సంపాదిస్తేనే మనం బ్రాంచెస్ ఫ్రాంచైజీస్ అనేది ఆలోచన వస్తుంది, స్టార్ట్ చేస్తాం. బట్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రాంచైజీ ఆల్సో. మిగతా వాళ్ళకి కూడా ఫ్రాంచైజీ ఇస్తున్నారట. మేబీ బాగా లాభాల్లో ఉంటాయి అండ్ లక్షలు సంపాదించారని కూడా విన్నాను ఈ యొక్క నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు ఈ యొక్క స్టోర్ మీద కూడా. సో సెకండ్ బ్రాంచ్ కూడా అందుకే స్టార్టప్ చేశారు. సో కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఇక్కడ మనకు స్ట్రైట్ రోడ్ కూడా ఉంది కదా, స్ట్రైట్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అటు కాకుండా సో ఇక్కడ రైట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళాలి. కొంచెం దూరంలో ఇక్కడ నుంచి ఒక 500 మీటర్సే ఉంటుంది. సో వీఆర్ ఎంటర్ అవుతున్నాము, దగ్గరలోనే ఉంది, ఆల్మోస్ట్ 500 మీటర్స్. మీకు ఇక్కడ ఇంకా హింట్ కావాలంటే సౌతర్న్ మిర్చి అని కూడా ఇక్కడ ఉంది. టేక్ అవే కర్రీస్, బిర్యానీ అండ్ నాన్ వెజ్ కూడా లెఫ్ట్ సైడ్లో. కొంచెం దగ్గరికి వచ్చేసినాము. అండ్ సంపూర్ణ ఇక్కడ రిటైలింగ్ సూపర్ మార్కెట్ కూడా ఉంది. సంపూర్ణ సూపర్ మార్కెట్ లెఫ్ట్లో. సో ఇది దాటి ఇంకొంచెం ముందుకెళ్ళాలి మనం. వెళ్తే అక్కడ మనకు 4 రోడ్స్ వస్తాయి, లెఫ్ట్ రైట్ 4 రోడ్స్ కాదు, 1 2 3 4 రోడ్స్. లెఫ్ట్ రైట్ స్ట్రైట్లో 2 రోడ్స్ ఉంటాయి. బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇటు లెఫ్ట్కి వెళ్ళవద్దు, రైట్కి ఒకటి పోతుంది, స్ట్రైట్ 2 ఉంటాయి. సో ఆ రెండిట్లా మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంపూర్ణ సూపర్ మార్కెట్ పక్కనే ఆనుకుని ఉన్న గల్లీ ఉంది కదా, ఈ గల్లీలోకి వెళ్ళాలి మనం కంప్లీట్గా. ఇప్పుడు మనకు బస్సెస్ వస్తున్నాయి ఎదురుగా, కంప్లీట్గా ఈ గల్లీలోకి వెళ్ళాలి. మీకు హింట్ ఏంటంటే ఇక్కడ సంపూర్ణ సూపర్ మార్కెట్, భీమాస్ అని హోటల్ ఉంటుంది మనకి లెఫ్ట్లో. ఆ లెఫ్ట్కి వెళ్ళకుండా దానికి ఆనుకొని స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంటుంది. సో దీంట్లోకి వెళ్తే జస్ట్ ఇక్కడ నుంచి ఒక సెకండ్సే, 1 మినిట్ కూడా పట్టదు. ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉంది, ఇక R² డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఒక హింట్ మీకు దాని దగ్గరలో. సో వచ్చేసినాం. ఇదే ఆర్పి గారి సెకండ్ బ్రాంచ్ మణికొండలో, నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు వచ్చేసినాం. ఎస్.
సో మా ఆర్పి కొంచెం గౌరవంగా మాట్లాడాలి కాబట్టి మా ఆర్పి గారు లేదురా మాట్లాడాలి సారీ ఆర్పి గారు. సో మా ఆర్పి సక్సెస్ఫుల్గా అక్కడ కదా మన కాదరా కుకట్పల్లిలో చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. తర్వాత బ్రాండింగ్ని అంటే బ్రాండింగ్ అని కాదు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండకు విస్తరించాడు. నాకు తెలిసి మావాడు ఎప్పుడో ఈ చేపల పులుసు అనబడే కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా చాలా మంచి రేంజ్కి వెళ్తాడు. ఎందుకంటే ఆర్పీకి ఉన్నటువంటి ఒక మంచి ఇదేంటంటే మొండుడు, చాలా మొండి పట్టుదల. ఒక్కసారి మొదలెట్టాడంటే మాత్రం దాని అంతు చూస్తాడు. సో నాకు ఖచ్చితంగా ఆర్పీ సక్సెస్ అవుతాడు ఈ విషయంలో. ఎందుకంటే స్పెసిఫిక్గా నేను ఫస్ట్ దానికి రాలేదు, నేను అసలు ఓపెనింగ్కి రాలేదు. ఎందుకంటే నాకు సెంటిమెంట్ ఎందుకు వచ్చింది మన చేత ఓపెన్ చేయడం అని. సో ఇవాళ ఓపెనింగ్కి రాకపోయినా అట్లీస్ట్ మావాడి ఇవాళ ఓపెనింగ్ డేకి వచ్చాను. డెఫినెట్గా ఆర్పి నువ్వు కానీ అమ్మ నువ్వు కానీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీన్ని ఇంకొంచెం ఒక బ్రాండింగ్ కైండ్ ఆఫ్ తీసుకొస్తే మొత్తం మన హైదరాబాద్లో ఖచ్చితంగా మీకు మంచి ఏమంటుందని ఒక స్పెషల్ ఇన్ ఫిష్ కర్రీ డెఫినెట్గా మంచి పేరు వస్తుంది ఆర్పి. మీకు మీ పార్ట్నర్స్కి నీకు మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఆర్పి అనే వ్యక్తి తన కామెడీతో పాటు ఇలా వ్యాపారం కూడా చేయగలను అని ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కాన్సెప్ట్తో ముందుకు వచ్చాడు. నాకైతే 100% నమ్మకం ఉంది. వాడు ఇక్కడితో ఆగడు, ఎక్కడి దాకా వెళ్తాడు వాడు. సారీ వాడేనేసాను. వాడు ఇక్కడి నుంచి ఏ దుబాయ్ మొత్తం సౌదీ అంతా కూడా ఆక్యుపై చేసిన ఆశ్చర్యపోను. డెఫినెట్గా ఆడు చాలా డేంజరస్ ఫెయిల్, ఎక్కడ దాకా వెళ్ళిపోగలడు. అది చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఆర్పి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ ఐడియా షూటింగ్లో ఉన్నప్పుడు మీకు చెప్పా. అవును, మీరు లాంగ్ బ్యాక్ చెప్పారు కానీ ఇంత సీరియస్ తీసుకుంటారు అనుకోలేదు. అది ఊరికి అన్నాడు ఏదో ఒక కానీ నిజంగా చెప్పాలంటే ఆర్పి ఒక నంబర్ ఆఫ్ ఇది కంటే కూడా ఒక ఫోకస్డ్గా ఒక పర్టికులర్ కర్రీయో లేకపోతే ఇప్పుడు కాఫీ ఉంది, కేఫ్ కాఫీ డే, అలాగే బర్గర్ కింగ్ లేకపోతే పిజ్జా ఇలాంటి ఎట్లా అయితే అయినా నువ్వు ఒక దీని మీద ఫోకస్ చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నావు, ఆల్రెడీ అయ్యావు, ఇంకా అవుతావు. ఇది నీకు స్టార్టింగ్ మాత్రమే. ఇంకా పెద్ద ఎత్తున కొన్ని రోజులకి కోటీశ్వరుడు ఆర్పి అనిపించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఆర్పి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. ప్రకాష్ ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. చేపల్లో మీకు ఏది ఇష్టం సార్? నాది వెస్ట్ గోదావరిలో పుట్టినోడిని. మాకు చాలా ఇష్టమైన ఫిషే. ఇది ఒక పర్టికులర్ కాదు, ఏ చేప ఇష్టం లేదని అడిగితే చెప్పగలుగుతాను, అన్నీ ఇష్టమే. అందులో నెల్లూరు అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మాది నెల్లూరు, మా అమ్మగారు పుట్టిన ఊరు నెల్లూరు. సో ఖచ్చితంగా ఆ పర్టికులర్ నెల్లూరు చేపల పులుసు మాత్రం ఒక యూనిక్ వాల్యూ ఉన్నది. మా ఇంట్లో కూడా మా మిస్సెస్ బాగా చేస్తుంది ఈ నెల్లూరుకి సంబంధించిన చేపల పులుసు అనేది. సో వాడు అసలు మైండ్ అక్కడ పెట్టాడు కదా, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు మా ఆర్పి. ఖచ్చితంగా ఆర్పి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఆల్రెడీ అయిపోయింది. అదే మరి ఇది ఈ సినిమా ఇంకా ఇప్పుడు డైలీ కదా ఎంజాయ్మెంట్ వద్దా వారానికి బ్రేక్ ఉండదు వదిలి చెప్తారు రాజేష్ బాబు రెడీ అందరికీ హాయ్. ఆర్పి అన్న కోకట్పల్లి బ్రాంచ్ చాలా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు మనకొండలో బ్రాంచ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాది అందుకుంటుంది మరికొండ ఫస్ట్ టైం ఆర్పీ నిద్ర కలిపి పార్ట్నర్షిప్లో పెట్టాలి. సో ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. ఆల్రెడీ సక్సెస్ అయింది. సెకండ్ ప్రైజ్ CEO ఇది రాచుడు